ఒక దేశ రక్షణ బలంగా ఉండాలంటే, ఆ దేశ సైన్యంలో ఎయిర్ ఫోర్స్ ఎంత బలంగా ఉంటే, ఆ దేశ భద్రత అంత ప్రతిష్టంగా ఉంటుందని భావన. అలాంటిది ఇప్పుడు పొరుగు దేశాల ఉగ్ర కుట్రలు, ఆక్రమణ విధానాలతో రోజు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మన దేశ సైన్యంలో మన ఎయిర్ ఫోర్స్ ఎంత బలమైందో భగవద్గీతలోని నభం స్పర్శం దీప్తం అంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ అనే స్లోగన్తో పనిచేసే మన ఎయిర్ ఫోర్స్ చరిత్ర ఏంటో 50 సంవత్సరాల క్రితమే నలుగురు యువ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ పాక్ భూభాగం లోపలికి వెళ్ళి వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్ ధ్వంసం చేసిన పవర్ మొదలైన అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ దేశాల్లో భారత వాయుసేన 4వ అతి శక్తివంతమైంది. నిత్యం యుద్ధాలు, రెస్క్యూ ఆపరేషన్లు చేస్తూ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన, అతి చల్లని బ్యాటిల్ గ్రౌండ్ సియాచిన్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ని తిప్పగలిగే సామర్థ్యం కలిగిన ఏకైక ఎయిర్ ఫోర్స్ మంది. ఒకసారి మన ఎయిర్ ఫోర్స్ చరిత్ర చూస్తే 8th అక్టోబర్ 1932 వరల్డ్ వార్ II సమయంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా మార్చుకున్నాం. 1st ఏప్రిల్ 1933లో మన ఫస్ట్ స్క్వాడ్రన్ ఏర్పరిచారు. వరల్డ్ వార్ IIలో మన ఎయిర్ ఫోర్స్కి ఇచ్చిన టార్గెట్ జపనీస్ మిలిటరీ బేస్ అయిన ఆర్కాన్ బేస్ని డిస్ట్రాయ్ చేయడం. వరల్డ్ వార్ IIలో భారత్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి తెగువను చూపించిందో తెలియజేయడానికి కెఎస్ నాయర్ రాసిన ద ఫర్గాటెన్ ఫ్యూ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్ వార్ II అనే పుస్తకం క్లియర్గా తెలియజేస్తుంది. అలాగే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం 1948లో పాక్తో యుద్ధం కానీ, 1965 యుద్ధంలో కానీ మన ఎయిర్ ఫోర్స్ మన ఆర్మీకి బలమైన సపోర్ట్ అందించారు. 1962 యుద్ధంలో అప్పటి మన నాయకుల భయం, తెలివి తక్కువ డెసిషన్స్తో ఎయిర్ ఫోర్స్ని వాడకుండా చేసి ఆ యుద్ధంలో మన భూభాగాల్ని కోల్పోయేలా చేసుకున్నాం. కానీ 1971 బంగ్లాదేశ్కి స్వాతంత్రం కోసం పాక్తో యుద్ధం చేసే సమయంలో మన ఎయిర్ ఫోర్స్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. రీసెంట్గా పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద దాడికి బదులుగా భారత్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్నేషనల్ బోర్డర్ని క్రాస్ చేసి బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేశాం. కానీ 50 సంవత్సరాల క్రితమే అంటే 1971 వార్లోనే మన ఎయిర్ ఫోర్స్ ఈ ఫీట్ని చేసింది. డిసెంబర్ 8, 1971న స్క్వాడ్రన్ లీడర్ ఆర్ఎన్ భరద్వాజ్, ఫ్లయింగ్ ఆఫీసర్ వికే హంబల్, ఫ్లయింగ్ ఆఫీసర్ బీసీ కరమ్ భయ్యా, ఫ్లయింగ్ లెఫ్టినెంట్ ఏఎల్ డయోస్కర్ MiG-19 ఎయిర్ క్రాఫ్ట్స్ని వేసుకుని పాకిస్తాన్లోని మరైడ్ ఎయిర్ బేస్, ఇది పాకిస్తాన్లో 120 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేస్ని పూర్తిగా నాశనం చేయడమే కాక వాళ్ళ అతి శక్తివంతమైన యుఎస్ మేడ్ F-86 సాబ్రాన్ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేశారు. అంతేకాదు ఈ యుద్ధంలో మన పాతకాలం నాటి సోవియట్ యూనియన్ మేడ్ MiG-19 ఫైటర్ జెట్స్ని వాడి పాక్ యుఎస్ మేడ్ అప్పట్లోని మోస్ట్ పవర్ఫుల్ అయిన F-86 సాబ్రాన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా కొన్ని ఇతర ఎయిర్ క్రాఫ్ట్స్ మొత్తం 51 ఎయిర్ క్రాఫ్ట్స్ని డిస్ట్రాయ్ చేయగలిగాం. ఇక తర్వాత మన దేశం లోపలే ఆపరేషన్ విజయ్ కావచ్చు, పాక్ వాళ్ళ నుండి మన సియాచిన్ గ్లేషియర్ని కాపాడుకోవడం కోసం చేసిన ఆపరేషన్ మేఘ్దూత్ కానీ, మాల్దీవులో అక్కడ ప్రభుత్వంకు వ్యతిరేకంగా దాడులు చేస్తున్న రెబల్స్ని అణచడానికి చేపట్టిన ఆపరేషన్ క్యాక్టస్ కావచ్చు, శ్రీలంకలో మన తమిళల్ని చంపడానికి అప్పట మన ప్రభుత్వం ఆర్డర్ని అనుసరిస్తూ చేసిన ఆపరేషన్ పొమాలి, మన సైన్యం మీద దాడికి ప్రతిదాడిగా మనం చేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని తీవ్రవాదుల చర్యలకు ఆపరేషన్ సన్రైజ్ 2, సన్రైజ్ 3 మన ఎయిర్ ఫోర్స్ పవర్ ఏంటో తెలియజేస్తుంది. ఇక 1998లో గుజరాత్ సైక్లోన్లో మన వాళ్ళని రెస్క్యూ చేయడం కానీ, 2004 సునామీ సమయంలో మన ఫిషర్మెన్స్ని కాపాడుకోవడమే కాక ఆపరేషన్ రెయిన్బో పేరుతో శ్రీలంక జాలర్లని, ఆపరేషన్ క్యాస్టర్ పేరుతో మాల్దీవులోని ప్రజల్ని కూడా కాపాడింది మన భారతీయ వాయుసేన. అలాగే ప్రపంచంలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ రాహత్ ఉత్తరాఖండ్ ఫ్లడ్స్లో 19,600 మందికి పైగా రెస్క్యూ చేసింది. రీసెంట్గా ఆపరేషన్ దేవీ శక్తి పేరుతో ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న 800కు పైగా భారతీయ పౌరుల్ని సురక్షితంగా మన దేశానికి తీసుకొచ్చారు. కువైట్ సమయంలో కూడా ఆక్సిజన్ ఎక్విప్మెంట్ని వివిధ దేశాల నుండి మన దేశానికి తీసుకొచ్చి వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడింది. ఒకప్పుడు మన పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో ఇబ్బంది పడిన మన ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు థింక్ ట్వైస్ బిఫోర్ స్టార్టింగ్ ద వార్ అని వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చింది. అసలు ఈ మధ్యకాలంలో ఎయిర్ ఫోర్స్లో మార్పులేంటో చూస్తే
మన దగ్గర 1700 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే అందులో 900 వరకు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్సే. దీనిలో 116 జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్స్కి డెరైన్ 3 అంటే డిస్ప్లే అటాక్ రేంజింగ్ ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్కు అప్గ్రేడ్ చేశారు. అంతేకాదు మన దగ్గర ఓల్డ్ మిగ్ సుకాయి ఇతర ఎయిర్ క్రాఫ్ట్స్కి మన దేశంలోని సొంతంగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మన ప్రతి ఎయిర్ క్రాఫ్ట్లో న్యూ రేడార్స్, ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, స్మార్ట్ మల్టీ ఫంక్షనల్ డిస్ప్లేస్, న్యూ ఏవియానిక్ అండ్ న్యూ అటాకింగ్ సిస్టమ్స్ని అమర్చాం. రీసెంట్గా కొనుగోలు చేసిన రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన ఎయిర్ ఫోర్స్కి అదనపు బలాన్ని చేకూర్చాయి. వీటికి తోడు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఫిక్స్ చేసిన వెరైటీ ఆఫ్ మిసైల్స్, డెడ్లీ బ్రహ్మోస్, అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అస్త్రం, లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ పైథాన్ 5 అండ్ మెకా మిసైల్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్లో యూజ్ చేసిన స్పైస్ 2000, హామర్ హై యాంగిల్ అండ్ మోనో ఎవరబుల్ మ్యూటేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ ప్రిసిషన్ గైడెడ్ వెపన్ సిస్టమ్, అటాకింగ్ హెలికాప్టర్స్ చినుక్, రుద్ర, ధ్రువ, ఎయిర్బార్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, లేటెస్ట్ డ్రోన్ సిస్టమ్స్ మన ఎయిర్ ఫోర్స్కి పూర్తి బలాన్ని ఇవ్వడమే కాదు, మన పైలట్స్ యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతున్నాయి. అసలు మన దేశంలో సొంతంగా తయారు చేసుకున్న మొదటి ఫైటర్ జెట్ ఏంటో తెలుసా? హాల్ వాళ్ళ HF-24 మార్టర్స్. ఇది ఎప్పుడో 90sలో తయారు చేసుకున్నాం. కొన్ని దశాబ్దాల తర్వాత సింగపూర్ ఎయిర్ షోలో డైమండ్ ఇన్ ద స్కైగా పేరుగాంచిన మన భారత్ తేజస్ ఫైటర్ జెట్స్ డెవలప్మెంట్ మన ఎయిర్ ఫోర్స్కి అదనపు బలాన్ని చేకూర్చింది. అంతేకాదు మన ఎయిర్ ఫోర్స్ ప్రపంచ దిగ్గజ దేశాలు US, UK, ఫ్రాన్స్, రష్యా, ఈవెన్ UAE, సౌదీ అరేబియా ఎయిర్ ఫోర్స్తో వార్ ఎక్సర్సైజ్ మన ఎయిర్ ఫోర్స్ న్యూ టెక్నాలజీ, వార్ స్ట్రాటజీస్ యూజ్ చేయడంలో మరింత రాటు తేలడానికి ఉపయోగపడ్డాయి. ఇక ఈ సంవత్సరం మార్చ్ 5వ తేదీన రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ ఫీల్డ్ రేంజ్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే వాయుశక్తి వార్ ఎక్సర్సైజ్లో 100కు పైగా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ పాల్గొనబోతున్నాయి. ఇలా మన దేశ ఎయిర్ ఫోర్స్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ది వరల్డ్గా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. అలానే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.